హాయ్ అండి, అందరికీ నమస్తే. నవకుసుమం ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం క్యారెట్ మిల్క్ షేక్ ఇంకా బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. క్యారెట్ మిల్క్ షేక్ కోసం 2 క్యారెట్లు తురుము పెట్టుకోవాలి. తర్వాత ఇంకా నానబెట్టి పొట్టు తీసిన 4 బాదం పప్పులు, ఇంకా కాచి చల్లార్చిన 1 గ్లాస్ పాలు. ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసి 4 నుంచి 5 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. 4 నుంచి 5 నిమిషాలు గ్రైండ్ చేసిన తర్వాత మనకి క్యారెట్ మొత్తం గ్రైండ్ అవుతుంది. దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. తర్వాత స్వీట్నెస్ కోసం మనం దీనిలో తేనె కానీ బెల్లం కానీ వేసుకుంటే బాగుంటుంది. దీంతో మనకి క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. క్యారెట్లో విటమిన్ సి ఉంటుంది, ఇంకా ఐరన్, కాల్షియం, విటమిన్ B6, ఫైబర్ ఉంటుంది, మ్యాగ్నీషియం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని మనం ఒక రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే కూడా మన హెల్త్కి ఎంతో మంచిది. క్యారెట్ వల్ల మనకి బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది, ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా 2 బనానాలని రౌండ్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ముందులాగానే 1 గ్లాస్ పాలు, కాచి చల్లార్చిన పాలు, వీటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే మనకి మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిని మనం ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. తర్వాత స్వీట్నెస్ కోసం కొద్దిగా తేనె కూడా యాడ్ చేసుకుంటే మనకి బనానా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఈ వీడియోలో నేను చూపించిన క్యారెట్ మిల్క్ షేక్ ఇంకా బనానా మిల్క్ షేక్ కూడా ఈ 2 చేసే విధానం కూడా చాలా సులువే కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.